అబ్బా మన లీడర్ల పొగడ్తలు ఇంట అంటే నేను కూడా ఒక్కసారన్నా రాజకీయ నాయకురాలు అయితే మంచిగా అనిపిస్తున్నది. కానీ ఉత్త లీడర్ అయితే ఏం లాభము? ఏదన్నా పార్టీకి పెద్ద మనిషి కావాలి. మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుల సోంటి పార్టీ లీడర్లు కావద్దు. దాంట్లో పొగుడుకునుడు ఒక్కల మీదనే ఉంటది. ఏదన్నా పార్టీ పెట్టాలి, దాంట్లోకి మస్తు మంది లీడర్లను పిలుచుకోవాలి. అప్పుడు వాళ్ళు పొగుడుతుంటే ఆహాహాహా కళ మంచిగానే ఉన్నది కానీ వార్తేందో చెప్పు అని అంటున్నారు కదా. చూడుండ్రు అయితే మా నాయకుడు బాహుబలి లాంటోడైతే మీ ఓడుకు బ్రహ్మానందం క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వర్ణయుగం రావాలంటే మరలా మనము జగనన్న పాలన చూడాలి. ఆయన్ను ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి 104 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి వచ్చినటువంటి మెజారిటీ 5,50,000. కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్ పోటీ చేస్తే 5,70,000 ఓట్ల మెజారిటీ. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజన్నా అంత మెజారిటీని చూసావా, విన్నావా అని అడుగుతా ఉన్నా. అక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఎత్తుగా, బొద్దుగా, లావుగా, కర్రీగా ఉంటాడా మంత్రి? తెలుసా మీకు? అచ్చోసిన ఆంబోతులా ఉంటాడా మంత్రి? మీకు తెలుసా? అచ్చెన్నాయుడు ఒళ్ళు పెంచుకున్నాడు, కండలు పెంచుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, కానీ బుద్ధి మాత్రం పెరగల ఆ మంత్రికి. ఇన్నారుల్లా పొగడ్తలవాన్ ఎట్లా పడుతున్నదో జగన్ సార్ మీద. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా చెప్పాలంటే మస్తుగా ఉన్నాయి. గాని రైతుల కోసం గుంటూరులో దీక్ష చేస్తుంటే రైతు కష్టాలను జగనన్న చూసుకుంటే జగనన్న దీక్ష కష్టాన్ని కర్మ లీడర్లు చూసుకొని గిట్ల పొగిడి పొగిడి పొగడ్తల ముంచిర్రు. సూపర్ ఉన్నాయి కదా పొగడ్తలు. మరిన్ని పొగడ్తల కోసం చూసుకుంటూనే ఉండుర్రి జోర్దార్. ఏదొచ్చినా ఇడవకుండా తెచ్చి చూపిస్తాం, సరేనా?